నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకి వెళ్తే హై టెన్షన్ అండి సార్. ఏంటి అక్కడ అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ప్రస్తుతం అయితే ఆయన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం విడిపోయిన అంటే విభజించిన కారణంగా సత్యసాయి జిల్లాగా మారింది. అక్కడ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో ఇటీవల కాలంలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఏంటంటే అక్కడ వ్యక్తిగతమైనటువంటి కక్షలతో జరిగినటువంటి మర్డర్ కింద అక్కడ ఉండేటువంటి పోలీసులు చెప్తున్నటువంటి మాట. కానీ దాన్ని ఫ్యాక్షను లేదంటే రాజకీయపరమైన హత్య అనే యాంగిల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఇది పొలిటికల్ మర్డర్ కాదు, అనవసరంగా పొలిటికల్ మర్డర్ కింద క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నానా హంగామా చేస్తున్నారు. ఒకవేళ కనుక మీరు వచ్చి ఇక్కడ ఈ మర్డర్ గురించి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొడితే హెలికాప్టర్ నుంచి పైకి వెళ్ళిపోతావు, కిందకు కూడా దిగవని చెప్పి పరిటాల సునీత ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆమె రాప్తాడు ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఉంది అది రామగిరి మండలం. మా రామగిరి మండలం పరిధిలో ఉన్నటువంటిది పాపిరెడ్డిపల్లె. అక్కడికి ఈయన ల్యాండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం అగ్రెసివ్గా వ్యవహరిస్తుంది. దానితోడు రీసెంట్గా జరిగినటువంటి రామగిరి మండలం ఎన్నికల్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఎక్స్ ఎమ్మెల్యే, అక్కడ 2019లో ఆయన ఎమ్మెల్యే, ఆయన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అంటే పరిటాల రవి అనుచరుల మీద దూసుకు వెళ్ళటం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. సో అప్పటి నుంచి కూడా దాని కంటిన్యూషన్లో ఇప్పుడు లింగమయ్య అన్న అతను మర్డర్ కావడం, అది రాజకీయ మర్డర్ కింద ప్రొజెక్ట్ కావడం, ఇవన్నీ కూడా హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. దానితో 4 days బ్యాక్ పరిటాల సునీత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు రాజకీయ మర్డర్లు, ఫ్యాక్షన్ మర్డర్లు లేనటువంటి చోట ఉన్నట్టు క్రియేట్ చేసి ఇక్కడ గందరగోళం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, పరిటాల రవిని కూడా చంపింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు చేశారు ఆవిడ. ఓకే, అయితే దాన్ని మళ్ళీ రీఓపెన్ ఏమైనా చేస్తారంటారా? ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ గమనిస్తూ ఉంటే పరిటాల రవి మర్డర్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని మళ్ళా రీఇన్వెస్టిగేషన్ చేస్తారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే పరిటాల రవి మర్డర్ జరిగి ఆల్మోస్ట్ 2005 ఆ ప్రాంతం జరిగింది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి పొలిటికల్ మర్డర్ పరిటాల రవిది. సో పరిటాల రవి మర్డరు ఆయన హయాంలోనే జరిగింది. అది మర్డర్ కాదు, అది సెక్యూరిటీ వాళ్ళ చేత కాల్ చేయించారనేది ఒక రకంగా అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత మొద్దుసీన అనే అతను కాల్చాడు అని చెప్పి ఒక చర్చ జరిగింది. ఆ మొద్దుసీన ఎవరంటే పరిటాలకి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని గుంటూరు నుంచి తీసుకొచ్చాడు. ఆ గుంటూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తే ఈ మొద్దుసీను. ఆ మొద్దుసీన అనే అతను సూరి అనే అతను అనుచరుడు, సూరి తీసుకొచ్చాడు అని ఇట్లా రకరకాలుగా వినిపించాయి అప్పుడు. అంటే సూరికి పరిటాల రవికి మధ్య అక్కడ ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి అప్పట్లో. సో సూరి ఈ మొద్దుసీనుని ఆపరేషన్ చేయించాడు, మొద్దుసీను చేత కాల్ చేయించాడు అని రకరకాలుగా చెప్పుకున్నారు. దాని మీద అసెంబ్లీలో కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి మర్డరు అని చెప్పి. దాని మీద చర్చ జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సభానాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని అంటే, తన కుమారుడి ప్రమేయం ఉంది అని అనుకుంటే మీరు అతను ఉరిదీయచ్చు, ఏ విచారణకైనా మేము సిద్ధము అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వేశారు. కానీ ఇంతవరకు దాన్ని తేల్చలా. ఆ కేసుని తేల్చకపోగా ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు అందరూ మరణించారు. ఆల్మోస్ట్ ఎవరు బతికలేరు ఇప్పుడు. అంటే మామూలుగా సహజ మరణమా లేకపోతే ఎవరైనా చంపేయించారా సార్? మర్డర్, అది పరిటాల రవిని మర్డర్ చేశారు. అది ఎవరు చంపారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలోనే దాని సాక్షులు మరణించారు. జైల్లో కొంతమంది మరణించారు. ఆ మొదటిసీని జైల్లో మరణించాడు. ఆ తర్వాత చాలా అనేక మంది జైల్లో మరణించిన వాళ్ళు ఉన్నారు. సాక్షులు కూడా విడిగా రకరకాల రూపాల్లో మరణించేశారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఇట్లా రకరకాల అయిపోయింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏం జరుగుతుంది,
దాదాపు 19 నెలల నుంచి ఒక అడుగు కూడా ముందుకు పడాల. సుప్రీంకోర్టు ప్రశ్నించింది, ఎందుకు మీరు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని సిబిఐని. కానీ సాక్షులు వరుసగా చనిపోతున్నారు ఆ కేసులో కూడా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా సాక్షులు రీసెంట్గా రంగయ్య వాచ్మెన్ చనిపోయాడు, అంతకుముందు కుట్లేసినటువంటి డాక్టరు చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు అతను, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మామ చనిపోయాడు. ఇట్లా వరుసగా దాదాపు 5-6 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు కారులో ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు వెళ్ళడానికి తీసుకెళ్ళిన కార్ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఏ కారణం చేత చనిపోయాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. మొత్తానికి సాక్షులు వీళ్ళంతా సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు అప్పుడుగా మన దస్తగిరి కూడా నాకు ప్రాణభయం ఉందని చెప్పి అంటున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల రవి మర్డర్ కేసు ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 20 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రీఓపెన్ చేస్తారా? రీఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటే నీ సాక్షులు ఉండాలి కదా. అప్పట్లోనే రీపోస్ట్ మార్టం చేశారు. ఇప్పుడు అది కేసును రీఓపెన్ చేసి మళ్ళీ విచారించడానికి నీకు సాక్షులు అయితే ఉండాలిగా. సాక్షులు లేకుండా రీఓపెన్ చేసే ఉపయోగం ఏముంది? ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పేసి సునీత పరిటాల రవి సతీమణి ప్రస్తుత ఎమ్మెల్యే ఆవిడ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, జగన్మోహన్ రెడ్డి చంపించాడు పరిటాల రవిని అని. పరిటాల రవి హత్య చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. సో ఎప్పుడైతే ఆవిడ ఆరోపణలు చేశారో దాంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. అలాంటి సిచ్యువేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ల్యాండ్ అయ్యాడు హెలికాప్టర్లో. హెలికాప్టర్లో వచ్చేటప్పుడే ఒక హెచ్చరిక చేసింది పరిటాల సునీత గారు. ఏం చేస్తారు, ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఇక్కడ లింగమయ్య హత్య సంబంధించి దాన్ని రాజకీయ కోణం నుంచి చూస్తూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే హెలికాప్టర్ నుంచి నువ్వు ఫినిష్ అయిపోతావు, హెలికాప్టర్ పైనుంచి పైన వెళ్ళిపోతుంది, కిందకు కూడా దిగదని చెప్పి ఆవిడ హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి యాక్చువల్గా మిగతా ప్రాంతాలకి దానికి అక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అక్కడ కొంచెం గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు బాగా నడిచాయి. ఆ ఫ్యాక్షన్ రాజకీయాల యొక్క హవా తగ్గింది ఇప్పుడు. ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి. ఇంతకుముందు గ్రూప్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు ఉండేవి అక్కడ. ఆ ముఠాల నేపథ్యంలోనే వచ్చింది ఫ్యాక్షనిజం. ఈ ఫ్యాక్షనిజం మర్డర్లు, ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి యూత్ చదువుకున్నారు, వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ ముఠాలు, హత్యా రాజకీయాలు, లేదంటే ఆ కేసులలో తిరగటాలు ఇలాంటివి ఏమి లేవు ఇప్పుడు. అది ఒక జమానాలో ఉండేవి. ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లింగమయ్య అని అతనిది మర్డర్, పొలిటికల్ మర్డర్ అని క్రియేట్ చేసి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడానికి వస్తున్నాడు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో పొలిటికల్ మర్డర్స్ ఏం జరిగినాయి, ఎన్ని జరిగినాయి, 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది లిస్ట్ తీస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ చనిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ మందిని చంపేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు 15-16 మందిని చంపేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 3-4 తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినట్టు తొలి రోజుల్లోనే, ఒక నెల రోజుల్లో, 1-2 నెలలు వ్యవధిలోనే 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్ చేశారు, పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఢిల్లీ పోయి రకరకాలుగా ధర్నాలు చేసి గందరగోళం చేశారు. సరే, ఆ లిస్ట్ ఇవ్వండి, మీరు ఎవరెవరు పొలిటికల్ మర్డర్ అయిందో లిస్ట్ ఇవ్వండి అంటే ఎక్కడ లిస్ట్ ఇచ్చినట్టు దాఖలాలు లేవు. సాధారణ మరణాలను కూడా పొలిటికల్ మర్డర్స్ కింద క్రియేట్ చేసి హంగామా చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లింగమయ్యది జరిగింది ఏంది అసలు? యాక్చువల్గా లింగమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. వాళ్ళ కుమారుడు ఏదో నడిచి వెళ్తుంటే బజార్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇతన్ని ఏదో అన్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి కథనం. ఆ విషయాన్ని ఫోన్ ద్వారా లింగమయ్యకి చెప్పాడు తన కుమారుడు మనోజ్ నాయుడు. తన కుమారుడు మనోజ్ నాయుడు. సో అతను వాళ్ళ తండ్రికి చెప్తే, లింగమయ్యకి చెప్తే, లింగమయ్య ఈ ఎవరైతే వాళ్ళ కుమారుడిని అన్నారు వాళ్ళని లింగమయ్య ఏదో తిట్టాడు, దాంతో లింగమయ్య ఇంటికి వెళ్ళి వీళ్ళు లింగమయ్యని చంపేశారు అనేది అక్కడ ఉన్నటువంటి న్యూస్, అక్కడ వచ్చినటువంటి న్యూస్, లోకల్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఫ్యాక్షన్ నేపథ్యం కాదు ఇది.
ఇది పొలిటికల్ మర్డర్ కూడా కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేదంటే అక్కడ ఉన్న మీడియా కానీ చెప్తుంది. అది వాళ్ళ అక్కడ ఉండేటువంటి కొంత అక్కడ ఉండేటువంటి పార్టీల పరంగా అనుకోవచ్చు కానీ బట్ అక్కడ ఫ్యాక్షన్ నేపథ్యం కానీ పొలిటికల్ టెన్షన్ కానీ లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి యూత్ మధ్య ఏదో సంథింగ్ జరిగింది. ఓకే, ఆ నేపథ్యంలో జరిగినటువంటి మర్డర్గా దీన్ని చెబుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్యూర్గా పొలిటికల్ మర్డర్ కాదు, ప్యూర్గా ఫ్యాక్షన్ మర్డర్ కాదు. అక్కడ ఉన్నటువంటి ఒక ఘర్షణలు లేదా సంఘర్షణల నేపథ్యంలో జరిగినటువంటి ఘటనగా దీన్ని పోలీసులు చూస్తూ ఉన్నారు. ఓకే, బట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ యాంగిల్లో పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్ళి పొలిటికల్గా సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క భావన. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది జరిగినా కానీ మర్డర్లు ఆయన దగ్గరికి వెళ్తున్నారు. సరే, వెళ్ళి పార్టీకి మద్దతు తెలపటం, వాళ్ళకి మనోభావం, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వటం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. కాకపోతే పొలిటికల్ మర్డర్ కాని దాన్ని పొలిటికల్గా క్రియేట్ చేసి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం అనేది లా అండ్ ఆర్డర్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పైగా అది సున్నితమైనటువంటి ప్లేసు హిందూపురం, ఉమ్మడి హిందూపురం అనేది అనంతపురం జిల్లా ఇప్పుడు రెండుగా జిల్లాలు గడిపోయింది. ఈ సత్సాయి జిల్లాలోకి వచ్చింది. ఆ ప్రాంతం ఏంటంటే కొంచెం పొలిటికల్గా ఫ్యాక్షనిజంగా గత తాలూకు వాసనలు ఉన్నాయి ఇప్పటికి కూడా. వాటిని ఇప్పుడు మళ్ళా కదిలిపెడితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొంచెం ఫ్లేవర్ చేసేసి పొలిటికల్గా అక్కడ గెయిన్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనంతపురం జిల్లా పెట్టని కోట ఒక 2019లోనే దెబ్బతింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి టోటల్ ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎక్కువ స్థానాలు వస్తూ ఉంటాయి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అనంతపురం జిల్లాలో పరిటాల రవి హవా కొనసాగేది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటు వెళ్ళేవాళ్ళు కాదు అనంతపురం వైపు. రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. పరిటాల రవి బతుకున్నంత వరకు వీళ్ళెవ్వరు బయటకు వచ్చినటువంటి వాళ్ళు కాదు అనంతపురం జిల్లాలో, ప్రత్యేకించి ఆ హిందూపురం ఆ ఏరియాలో. ఆయన ఎప్పుడైతే పరిటాల రవి చనిపోయారో ఆ తర్వాత నుంచి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సున్నితమైంది కాబట్టి కొంత ఆచితూచి అడుగు వేయాలి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, అంతిమంగా సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.